ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. అసలు బయట మంచు చూడండి ఎలా పట్టిందో. అసలు మనిషి కూడా కనపడకుండా పట్టిందనమాట. అది పొద్దున్నే పడట్లేదు, తెల్లారంతా అయిపోయాక పడుతుందనమాట. ఇక సూర్యుడు చూడండి మధ్యలో ఎలా కనిపిస్తూ ఉన్నాడో. ఇక పొద్దున్నే అయితే పనులన్నీ పూర్తి చేసుకుని ఇక పిల్లలకి వంట టిఫిన్ అయితే రెడీ చేశానమాట. మనకి రేత్రిపూట ఇల్లు ఉడవకూడదు, తొడవకూడదు అని ఎందుకంటారో తెలుసా? దానికి అసలైన రీజన్ ఏంటో తెలుసా? మీకు రీజన్ తెలిస్తే ఇంకోసారి ఆ మాట అనరనమాట. దానికి రీజన్ ఏంటంటే, ఇదివరకు పూర్వం మనకి కరెంట్ అనేది ఉండేది కాదండి, దీపం బుడ్లో ఉండేది. ఆ దీపం వెలుతురులో మనకి ఏమీ కనిపించదు కాబట్టి అప్పుడు విలువైన వస్తువులన్నీ ఆ ఊడ్చేటప్పుడు బయటికి వెళ్ళిపోతాయని అప్పట్లో మనకి పెద్దలు రేత్రిపూట ఊడిస్తే మనకి ధనం అనేది ఉండదు, లక్ష్మీదేవి రాదని అదొక మాట చెప్తే ఊడవరని చెప్పేసి ఆ మాటని పెట్టడం జరిగింది. అసలు రీజన్ ఇదే. కావాలంటే మీరు ఎప్పుడైనా సరే ఎవరినైనా కనుక్కోండి, ఇదేనమాట. ఇప్పుడంటే మనకు కరెంట్లు వచ్చాయి, అన్నీ వచ్చాయి కాబట్టి మనకి ఇప్పుడు అన్నీ కనిపిస్తాయి. ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. అందరి దేవుళ్ళ దగ్గర అయితే దీపాలు పెట్టుకుని పిల్లలకు కూడా క్యారేజీ కట్టి అట్లాగే ఇంట్లో పూజ అయితే చేసుకున్నాను అనమాట. ఇక పూజ అంతా అయిపోయింది. అటు కృష్ణయ్యకి కూడా దీపం పెట్టుకుని మా చిన్ని కృష్ణయ్య దగ్గర కూడా హారతి ఇచ్చి ఆ కృష్ణయ్యకి కూడా అయ్యా అనుకుంటా నాకు ఒక చిన్న పిల్లోళ్ళ అనిపిస్తాడనమాట. ఆ కృష్ణయ్య మాత్రం అసలు ఎంత ముద్దుగా అనిపిస్తాడో, చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది. ఆ దీపం వెలుతురులో ఎంత బాగుంటాడో కదా మా కృష్ణయ్య. ఓం కృష్ణం వందే జగద్గురు. ఈ సృష్టికి మూలం ఎంతైనా ఆ శివయ్య, ఆ తర్వాతే ఆ కృష్ణయ్య. చూడండి ఎంత ముద్దుగా ఉన్నాడో. నేను చెప్పింది నిజమో కాదో మీరే కామెంట్లో చెప్పండి.